హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నితిన్ కొల్లూరు. ఇంతవరకు కూడా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలానే నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దాకా రావాలనుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీ దాకా వస్తుంది. ఓకేనా? వీడియోకి వెళ్ళే ముందు, స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్. ఇంతవరకు మన ఛానల్లో C20 డిప్లొమాకి సంబంధించి మీరు ఇది వీడియో చూస్తున్న వాళ్ళందరూ C20 వాళ్ళే ఉంటారు కాబట్టి అన్ని డిప్లొమా అప్డేట్స్ కూడా ఇస్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, C20 ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించి మనం ఆల్రెడీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫర్ కెమిస్ట్రీ అని చెప్పి ఆల్రెడీ ఒక వీడియోని అయితే పోస్ట్ చేయడం జరిగింది. చాలామంది చూశారు. ఇంకా ఎవరైనా చూడలేనట్టయితే నా ఛానల్లోని ప్లేలిస్ట్ ఉంటుంది. C20 స్టూడెంట్స్కి సంబంధించి మీకు C20 అని కనిపిస్తుంది ప్లేలిస్ట్, డిప్లొమా హోల్డర్స్ అని చెప్పి. ఆ ప్లేలిస్ట్లో నేను కెమిస్ట్రీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసి ఉన్నాను. ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు నేను ఈ వీడియోలో ఏం చేస్తున్నానంటే, C20 డిప్లొమా స్టూడెంట్స్కి మ్యాథమెటిక్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ అలానే ఎస్సేస్ ఏం చదవాలి, షార్ట్ ఆన్సర్స్ ఏం చదవాలి, షార్ట్ ఆన్సర్స్ ఎక్కడి నుంచి చదువుకోవాలి, షార్ట్ ఆన్సర్స్ని ఎలా చదవాలి, అన్నీ కూడా ఇంపార్టెంట్గా అన్నీ ఏమనిపిస్తున్నాయో అన్నీ చెప్తూ ఈజీగా మ్యాథ్స్ ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే ఈ వీడియో చూడండి. ఖచ్చితంగా మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఈజీగా పాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి అండ్ అలాగే ఒక 40 మార్క్స్ అయినా మేము గెయిన్ చేయాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ అలానే 80కి 80 కావాలనుకున్న వాళ్ళైతే ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది. మీ పేపర్ ఎస్టిమేషన్ ఎలా ఉంటుంది అంతా కూడా ఉపయోగపడుతుంది. బట్ 80కి 80 నేను ఈ వీడియోలో చెప్పను, ఎందుకంటే ఇంపార్టెంట్ పాస్ అయ్యేటట్టుగా చెప్తాను. ఓకే, మీరు అది చూసుకొని ఈ వీడియోలోకి అయితే ఎంటర్ కండి. ఖచ్చితంగా పాస్ అవుతారు ఈ వీడియోని కనుక చూసినట్టయితే మీరు. అండ్ ఈ వీడియోని కూడా నేను C20 డిప్లొమా ప్లేలిస్ట్లో పెడతాను. ఓకేనా? వీడియో లెంత్ అనేది ఎక్కువ ఉన్నా కూడా మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్, టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఆల్రెడీ చాలామంది వాట్సాప్ ఛానల్లో కూడా ఉన్నారు, బట్ వాట్సాప్స్ అనేవి ఫిల్ అయిపోయినాయి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. దాని ద్వారా మీరు వెళ్ళి టెలిగ్రామ్లో జాయిన్ అయినట్టయితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీ C20 ప్యాటర్న్ అయినప్పటికీ సిలబస్ అనేది సేమ్గా ఉంది కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ C16 నుండి ఒక 10 to 15 క్వశ్చన్ పేపర్స్ అయితే నేను టెలిగ్రామ్ ఛానల్ గ్రూప్లోని PDFsలో నేను పెడతాను. మీకు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నట్టయితే వెళ్ళండి, అక్కడ అన్ని అప్డేట్స్ కూడా తెలుసుకోండి. ఓకేనా? ప్రతి ఒక్కటి కూడా యూట్యూబ్ వీడియో చేయడానికి అవ్వదు కాబట్టి నేను టెలిగ్రామ్ ఛానల్లోని పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇకపై నుండి ఏమైనా ఇంపార్టెంట్ అనిపించినా అలాంటివన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లోని మీరు జాయిన్ అవ్వండి. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను. ఒకవేళ ఛానల్ లేనట్టయితే టెలిగ్రామ్ గ్రూప్ మీ దగ్గర అసలు టెలిగ్రామే లేదనుకున్న వాళ్ళకి కూడా టెలిగ్రామ్కి సంబంధించి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్పి కింద మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు టెలిగ్రామ్ని ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనమైతే ఇంపార్టెంట్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మ్యాథ్స్ యొక్క M1 యొక్క C20 స్టూడెంట్స్కి బ్లూ ప్రింట్ అంటే 10 షార్ట్ క్వశ్చన్స్, 5 ఎస్ఏ క్వశ్చన్స్ అండ్ అలానే ఒక 10 మార్క్ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనేది ముందు మనం చూసుకొని ఆ తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోసం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ అయితే షార్ట్స్ అనేవి ఫస్ట్ క్వశ్చన్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ అని చెప్పి ఉంటుంది. ఆ చాప్టర్ నుండి అయితే మీకు రావడం జరుగుతుంది. అండ్ సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే పార్షియల్ ఫ్రాక్షన్స్ నుండి వస్తుంది. థర్డ్ క్వశ్చన్ అనేది మ్యాట్రిసెస్ నుండి వస్తుంది. ఫోర్త్ క్వశ్చన్ అనేది కాంపౌండ్ యాంగిల్స్, ట్రిగ్నోమెట్రీలో ఉంటుంది కదా, ట్రిగ్నోమెట్రీలో మళ్ళీ సబ్ టాపిక్స్ ఉంటాయి. ఆ సబ్ టాపిక్స్లో మనకి కాంపౌండ్ యాంగిల్స్ అనేది ఒకటి. ఈ కాంపౌండ్ యాంగిల్స్ నుండి ఎస్ఏ రాదు, ఓన్లీ షార్ట్ మాత్రమే వస్తుంది. ఇది ఫోర్త్ క్వశ్చన్. అండ్ ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటంటే మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్. ఇది కూడా ట్రిగ్నోమెట్రీలో ఒక సబ్ టాపిక్. దీని నుండి మీకు ఆ మల్టిపుల్ అండ్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ నుండి ఒక షార్ట్ ఒక ఎస్ఏ వస్తుంది. ఎస్ఏ కోసం తర్వాత డిస్కస్ చేద్దాము. ఇప్పుడు షార్ట్ అయితే మీరు చూడండి. అండ్ సిక్స్త్ క్వశ్చన్ అనేది కాంప్లెక్స్ నెంబర్స్ నుంచి కూడా మీకైతే ఒక ఎస్ఏ అనేది ఒక షార్ట్ అనేది వస్తుంది. సెవెంత్ క్వశ్చన్ అనేది స్ట్రైట్ లైన్స్ నుండి, ఎయిత్ క్వశ్చన్ అనేది లిమిట్స్ నుండి, నైన్త్ క్వశ్చన్ డిఫరెన్షియేషన్, 10th క్వశ్చన్ కూడా డిఫరెన్షియేషన్. ఇది బ్లూ ప్రింట్ ఆఫ్ షార్ట్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్ నుండి 10th క్వశ్చన్ వరకు మీకు బ్లూ ప్రింట్ ఇది. మీరు సిలబస్ కరికులం ఉంది కానీ సిలబస్ కరికులంలో మీకు అర్థం కావట్లేదు, చాలామందికి చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో అందుకనే నేను మొత్తం అంతా నేను చూసి అంతా మళ్ళీ రీరైట్ చేశాను. ఓకేనా? ఇది మీకు షార్ట్ ఆన్సర్స్ ఏ చాప్టర్ నుంచి వస్తున్నాయని. షార్ట్ ఆన్సర్స్ అనేవి 10 ఉంటాయి. 3 మార్క్స్ కోసం అడుగుతారు, 30 మార్క్స్. ఓకేనా? అన్నీ రాయాలి, వితౌట్ చాయిస్ ఉంటాయి. 10 క్వశ్చన్స్ ఇంటూ 3 మార్క్స్ ఈక్వల్స్ టు 30 మార్క్స్ వితౌట్ చాయిస్. ఇది మీకు టోటల్గా మ్యాథ్స్ షార్ట్ క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ కూడా. ఇప్పుడు ఎస్ఏస్ చూద్దాం. ఎస్ఏస్ అనేవి 11 to 15, ఒక్కొక్క ఎస్ఏకి 8 మార్క్స్ చొప్పున 5 ఎస్ఏస్ ఉంటాయి. 5 ఎస్ఏస్కి 5 కూడా రాయాలి. ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది కానీ ఒక 8 క్వశ్చన్స్ ఇచ్చేసి 5 క్వశ్చన్స్ రాయండి అని C16 ప్యాటర్న్ లాగా ఉండదు. ఓకేనా? ఇది మీరు గమనించుకోవాలి. సో ఇంటర్నల్ చాయిస్ ఉంటుంది. అంటే 11th క్వశ్చన్ ఉందనుకోండి, 11th క్వశ్చన్లో AB ఉంటుంది, దాంట్లో ఏదో ఒకటి చూస్ చేసుకోవచ్చు. అంతేగాని 11, 12, 13 ఇచ్చేసి వీటి నుండి ఒక 2 రాయండి లేదా వీటి నుండి ఒక 1 రాయండి అని చెప్పి
అడగరు, అది C16లో ఉండేది, మీకు ఇయర్ నుండి తీసేశారు. ఇది చాలా టఫ్ అనే చెప్పుకోవచ్చు, బట్ ప్రాబ్లం ఏమీ లేదు. మీరైతే బాగా ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్ని క్రాక్ చేయండి, ఓకేనా. సో ఇప్పుడు 11th నుండి 15th క్వశ్చన్ వరకు మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది నేను ఇన్ డీటెయిల్గా చెప్తాను. ఒకసారి చూడండి. 11th 11AB అంటే ఏ బిట్ కానీ బి బిట్ కానీ మీరు అటెంప్ట్ చేయాలి. ఏది అటెంప్ట్ చేసినా 8 మార్క్స్ ఇచ్చేస్తారు, ఏ అయినా బి అయినా. సో ఏ అనేది మ్యాట్రిక్స్ నుండి వస్తుంది, బి కూడా మ్యాట్రిక్స్ నుండి వస్తుంది. సో ఇక్కడ మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఏంటంటే 11th క్వశ్చన్ ఏ బిట్ అటెంప్ట్ చేసినా బి బిట్ అటెంప్ట్ చేసినా రెండూ కూడా మ్యాట్రిసెస్ చాప్టర్ నుండే వస్తున్నాయి. కాబట్టి మ్యాట్రిసెస్లో అన్ని కాన్సెప్ట్స్ ప్రిపేర్ అవ్వకపోయినా కొన్ని కాన్సెప్ట్స్ ప్రిపేర్ అయినప్పటికీ మీకు ఏదో బిట్ కలిసి వచ్చేస్తుంది. అంటే ఏ క్వశ్చన్ అయినా బి క్వశ్చన్ అయినా మీకు తగిలేస్తుంది, కాబట్టి డైరెక్ట్ 8 మార్క్స్ వచ్చేస్తాయి, ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు 12th ఏ అనేది ట్రాన్స్ఫర్మేషన్స్ చాప్టర్ నుండి వస్తుంది. ఇందాక నేను అక్కడ సబ్ మల్టిపుల్స్ అండ్ మల్టిపుల్ యాంగిల్స్ నుండి వస్తుంది అన్నాను, బట్ కాదు. 12th ఏ అనేది ట్రాన్స్ఫర్మేషన్స్ నుండి, ట్రిగ్నోమెట్రీలో ఉన్న సబ్ టాపిక్ ఉంటుంది ట్రాన్స్ఫర్మేషన్స్ అని, ఆ ట్రాన్స్ఫర్మేషన్స్ నుండి 12A వస్తుంది. 12B ఏంటంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ నుండి వస్తుంది. సో ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ నుంచి వస్తుంది. సో 12A అనేది ట్రాన్స్ఫర్మేషన్స్, 12B అనేది ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ. ఈ రెండు చాప్టర్లో ఏదో ఒక చాప్టర్ ప్రిపేర్ అయినా మీకు సరిపోతుంది. మాకు డౌట్గా ఉంది అనుకున్న వాళ్ళు ఒక చాప్టర్ని కంప్లీట్గా ప్రిపేర్ అయ్యి ఇంకొక చాప్టర్ని కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకున్నా సరిపోతుంది. 13th ఏ అండ్ బి ఏంటంటే ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ నుండి 13A వస్తుంది. 13B వచ్చేసరికి ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ వస్తుంది. సో ఏ అండ్ బిలో ఏదో ఒకటి మాత్రమే అటెంప్ట్ చేయాలి. ఉన్న 11th నుండి 15th వరకు ఉన్న అన్ని ఎస్సేస్ కల్లా 13th ఎస్సే అనేది సమ్వాట్ లాజికల్ అండ్ ట్రిక్కీ అండ్ డిఫికల్ట్. సో ఎందుకు చెప్తున్నానంటే మీకు ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్లోని 4 మోడల్స్ ఉంటాయి, ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్లో కూడా చాలా మోడల్స్ ఉంటాయి. ఎక్కడి నుండి అడుగుతారు అనేది వి కాన్ గెస్. సో నేను ఈ వీడియోలోని 11, 12, 14, 15 ఎస్సేస్ కోసం డిస్కస్ చేసి 13th ఎస్సే కోసం కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తాను, తీసుకోండి, ఓకేనా. ఇది 13th ఎస్సే కోసం. 14th ఎస్సే ఏంటంటే ఏ అనేది సర్కిల్స్ నుంచి వస్తుంది, బి అనేది కొనిక్ సెక్షన్స్ నుండి వస్తుంది. కొనిక్ సెక్షన్స్ నుండి ఎక్కడి నుంచి వస్తుంది? కొనిక్ సెక్షన్లో ఉన్న పెరాబోలా, హైపర్బోలా, ఎలిప్స్, ఈ 3 కాన్సెప్ట్స్ మీద కొనిక్ సెక్షన్స్ నుండి వస్తుంది. ఈ సర్కిల్స్ కొనిక్ సెక్షన్స్ అనేవి మీకు యూనిట్ 4 కోఆర్డినేట్ జామెట్రీలో ఉంటాయి. ఓకే, అర్థమైంది కదా. ఇప్పుడు 15 కోసం చూద్దాం. 15AB మళ్ళీ 11AB ఎలా ఇచ్చాడో మ్యాట్రిసెస్ నుండి, అలానే 15AB కూడా రెండు కూడా డిఫరెన్షియేషన్ నుండే. సో డిఫరెన్షియేషన్లో కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ నేను చెప్తాను వీడియోలోని, వీడియో ఎండ్ వరకు చూడండి. ఆ ఇంపార్టెంట్ మోడల్స్ నుండి మీరు ప్రిపేర్ అయినట్టయితే ఖచ్చితంగా ఏ కానీ బి కానీ వస్తుంది. సో ఏదో ఒకటి రాస్తే మీకు 8 మార్క్స్ వచ్చేస్తాయి కదా. సో కొంతమంది ఏం చేస్తారంటే మీరు ఇలా ట్రై చేసుకోవచ్చు. మీకు ఒకవేళ 15ABలోని రెండు డౌట్గా ఉన్నాయనుకోండి, రెండు అటెంప్ట్ చేసేయండి. దేనికి ఎక్కువ మార్కులు వస్తాయో వాళ్ళే చూసుకొని వాళ్ళే ఎవాల్యూట్ చేస్తారు, ఓకేనా. ఇది గెస్ చేసుకోండి, ఓకే. ఇది ఇంపార్టెంట్. అండ్ 10 మార్క్ ఎస్సే అని ఉంటుంది. అది ఫ్రెండ్స్ 10 మార్క్స్ ఎస్సే అనేది మీకు టోటల్గా మీకు మొత్తం మ్యాథమెటిక్స్లోని ఇప్పటి వరకు 70 మార్క్స్ కోసం డిస్కస్ చేసాం కదా. మరొక 10 మార్క్ అనేది అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్. ఇది డైరెక్ట్ 10 మార్క్స్ ఉంటుంది. ఒక క్వశ్చనే ఇస్తారు రోమన్ నెంబర్ 3లోని. మీరు ఒక క్వశ్చన్కి ఒక క్వశ్చన్ అటెంప్ట్ చేయాలి. సో చేయాలి అనుకున్న వాళ్ళు చేయండి. బట్ ఇది ఏంటి అంటే మీకు C20లో డిసడ్వాంటేజ్ అంటే ఇదే. ఒకవేళ పాస్ అవ్వాలి, ఒక 40 మార్క్స్ తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళకి ఈ క్వశ్చన్ అయితే అటెంప్ట్ చేయకపోవడమే మంచిది. కానీ రిమైనింగ్ ఎవరైతే 80కి 80 తెచ్చేసుకుందాం, మ్యాథ్స్లో అట్లీస్ట్ 70 తెచ్చుకుందాం అనుకున్న వాళ్ళకి ఇది చాలా డిఫికల్ట్. ఎందుకంటే అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ నుండి ABCD అని 4 చాప్టర్స్ ఉంటాయి. ఆ 4 చాప్టర్స్ నుండి ఒక 10 మార్క్ క్వశ్చన్ అంటే ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్ అని చెప్పొచ్చు. అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషనే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా కష్టంగా ఉంటుంది. అందులో ఇప్పుడు మీకేం చేశారంటే మీకు అంత టిపికల్గా 4 చాప్టర్ల నుండి ఒక 10 మార్క్ ఎస్సే అడుగుతున్నారు. ఇంకా దాని నుండి ఇంపార్టెంట్ చెప్పాలనుకున్నా ఏమీ చెప్పలేం. సో ఇది ఎవరు చదవడానికి ట్రై చేయకండి, ఓకేనా. పాస్ అవ్వాలనుకున్న ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పింది మాత్రం చదవడానికి ట్రై చేయండి. ఈ ఎక్స్ట్రా వద్దు ఇంకా, ఎందుకంటే ఇవి చదివితే మీకు 10 మార్క్స్ కోసం 4 చాప్టర్స్ అంటే ఈలోగా పైన ఇచ్చిన ఎస్ఏ క్వశ్చన్స్ ఇంకొక 4 చాప్టర్స్ అవుతాయి, అంత ఈజీగా ఉంటాయి. సో అందుకని ఈ 10 మార్క్స్ కోసం కష్టపడడానికి ట్రై చేయకండి. ఎవరైనా చదవాలనుకున్న వాళ్ళు మాత్రం 4 చాప్టర్స్ కూడా చదవాలి. ఎటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమీ లేవు. ఈ 4 చాప్టర్స్ నుండి ఎలా చదవాలి అనేది వీడియో ఎండింగ్లో మాట్లాడదాం, చెప్తాను. ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అయ్యేటట్టు చెప్తాను, ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి లైన్ వద్దాం. ఫస్ట్ మ్యాట్రిసెస్, తర్వాత ట్రిగ్నోమెట్రీ, సర్కిల్స్, కొనిక్ సెక్షన్స్, ట్రిగ్నోమెట్రీ, డిఫరెన్షియేషన్ చూద్దాం. మొత్తం అని కూడా చూద్దాం. ఇప్పుడు
ఇంపార్టెన్స్ మోడల్ ఫ్రమ్ మ్యాట్రిక్స్. నేను మ్యాట్రిక్స్ నుండి షార్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎస్ఎస్ఏగా డిస్కస్ చేసుకుంటాం. సో మిగతా అన్నిటికీ షార్ట్స్ ఇంపార్టెంట్ మోడల్స్ నేను చెప్పలేదు. ఎలా చదవాలో చెప్తాను, ఎక్కడి నుంచి చదవాలో కూడా చెప్తాను, వినండి జాగ్రత్తగా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే షార్ట్స్ మ్యాట్రిసెస్ నుండి ఏంటంటే 6 మోడల్స్ ఉన్నాయి. ఈ 6 మోడల్స్ నుండి డైరెక్ట్గా మీకు 3 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. డైరెక్ట్గా 3 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. ఏంటి అంటే ఎడిషన్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్, 2 మ్యాట్రిక్స్ని ఇచ్చి దాన్ని ఎడిషన్ చేయమని ఒకటి, మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్, 2 మ్యాట్రిక్స్లు ఇచ్చి మీకు తెలుసు కదా, ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం, ఫస్ట్ రో ఇంటూ సెకండ్ కాలం, ఫస్ట్ రో ఇంటూ థర్డ్ కాలం చేసి మళ్ళీ సెకండ్ రో ఇంటూ ఫస్ట్ కాలం చేస్తారు కదా, మెథడ్ ఉంది కదా, రో ఇంటూ కాలం మెథడ్, దాన్ని మల్టిప్లికేషన్ అంటారు. సో అది కూడా ఇచ్చారు. అండ్ సబ్ట్రాక్షన్ ఆఫ్ 2 మ్యాట్రిసెస్, అదే మీరు చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నట్టుగానే ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ ఎలా చేస్తారో మ్యాథ్స్లోని ఈ హై లెవెల్లో ఆ ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ మ్యాట్రిక్స్ని యూస్ చేసి చేయాలి. అంతకుమించి ఏం లేదు, చాలా ఈజియెస్ట్. అండ్ నెక్స్ట్ 3 మెథడ్స్ ఏంటంటే ఫైండింగ్ డిటర్మినెంట్ ఆఫ్ మ్యాట్రిక్స్. డెట్ తెలుసు కదా, డెట్ ఫైండ్ చేయడం ఎలా అనేది మీకు తెలుసు కదా, AD మైనస్ BC అని చెప్పి ఉంటుంది. సో అలా మీకు డెట్ ఫైండ్ చేయాలి. సో 2x2 మ్యాట్రిక్స్ అయినా 3x3 మ్యాట్రిక్స్ అయినా, 2x3 అంటే 2 కాలమ్స్ 2 రోస్ ఉంటాయి, 3x3 అంటే 3 రోస్ 3 కాలమ్స్ ఉంటాయి. ఆ రెండిట్లో ఎలా అయినా అడగవచ్చు. ఫైండ్ ద డిటర్మినెంట్ ఆఫ్ అని చెప్పి 2x2 మ్యాట్రిక్స్ ఇవ్వచ్చు, లేదా ఫైండ్ ద డిటర్మినెంట్ ఆఫ్ అని చెప్పి 3x3 మ్యాట్రిక్స్ అడగవచ్చు. ఏదైనా అడగవచ్చు. అయినప్పటికీ మీరు రెడీగా ఉండండి. షార్ట్స్ అనేవి మ్యాట్రిక్స్ నుండి ఈజీగా అటెంప్ట్ చేయవచ్చు. అండ్ నెక్స్ట్ ఫైండింగ్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. ట్రాన్స్పోజ్ అంటే ఏంటి? రోస్ని కాలమ్స్ చేయడం, కాలమ్స్ని రోస్ చేయడం. అది ఈజీగా అడుగుతాడు షార్ట్లో, అయితే మీరు టెన్షన్ తీసుకోకండి. నెక్స్ట్ ఫైండింగ్ కోఫ్యాక్టర్స్ ఆఫ్ ఎలిమెంట్స్. కోఫ్యాక్టర్స్ ఏమంటే ఇప్పుడు నార్మల్గా 2x కానీ 3x కానీ మ్యాట్రిక్స్ తీసుకుంటే ఇప్పుడు 3x3 మ్యాట్రిక్స్ తీసుకున్నారనుకోండి, అక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? 3x3 అంటే 3 కాలమ్స్ 3 రోస్ ఉంటాయి, అంటే 3 × 3 9 ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ 9 ఎలిమెంట్స్కి కోఫ్యాక్టర్స్ అడుగుతాడు. ఒక ఫార్ములా ఉంటుంది కదా, ఆ ఫార్ములా యూస్ చేసి -1 i + j సంథింగ్ ఉంటుంది ఫార్ములా, ఆ ఫార్ములా యూస్ చేసి మీరు తీసుకోవచ్చు, కోఫ్యాక్టర్స్ని ఫైండ్ చేయవచ్చు. అంతే. ఇది టోటల్గా షార్ట్స్ కోసం. ఎస్ఎస్కి వచ్చేసినప్పటికీ మీకు ఏం చెప్పాను చూడండి, ఇక్కడ 11AB రెండు కూడా మ్యాట్రిక్సే. మీరు ఏ రాసినా పర్వాలేదు, B రాసినా పర్వాలేదు. కాబట్టి రెండిట్లో ఏది రాసినా మీకు 8 మార్క్స్ ఇస్తారు. కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ ఉన్నాయి మ్యాట్రిసెస్ నుండి. అవి మీరు కరికులం చూస్తే కన్ఫ్యూజ్ అవుతారని మళ్ళీ నేను ఇక్కడ కూడా రీరైట్ చేశాను. ఏంటి అంటే అవి ఫైండింగ్ అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్. అడ్జాయింట్ మెథడ్ ఉంటుంది. అడ్జాయింట్ మ్యాట్రిక్స్, ఒక మ్యాట్రిక్స్ ఇచ్చేసి అది అడ్జాయింట్ ఫైండ్ చేయమని అడుగుతారు, అదొక మెథడ్. అండ్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్, ఇది వెరీ 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 ఇంపార్టెంట్ మెథడ్. ఓకేనా? మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అనేది చాలా ఇంపార్టెంట్ మెథడ్. సో మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మెథడ్. దాని తర్వాత క్రామర్స్ రూల్ మెథడ్. క్రామర్స్ రూల్ మెథడ్ ఏంటి అంటే మీకు చెప్పినట్టయితే క్రామర్స్ రూల్ మెథడు, సో ఇది మీకు కొన్ని ఈక్వేషన్స్ ఇస్తారు. ఆ ఈక్వేషన్స్ ఇచ్చిన తర్వాత మీకు టోటల్గా XYZ సంథింగ్ ఉంటాయి. క్రామర్స్ రూల్ యూజ్ చేసి మీరు చేయాల్సి వస్తుంది. ఇదైతే 2x2 ఇవ్వరు, 3x3 మ్యాట్రిక్స్ మాత్రమే ఇవ్వడానికి వాళ్ళ స్కోప్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఫైండింగ్ ట్రాన్స్పోజ్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్ బై సమ్ ప్రాపర్టీస్. ట్రాన్స్పోజ్ యొక్క టాపిక్స్ ఉంటాయి, ఆ టాపిక్స్ని అయితే చదవండి. ఓకేనా? ట్రాన్స్పోజ్ యొక్క టాపిక్స్ ప్రాపర్టీస్ ఉంటాయి. AB హోల్ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు A ట్రాన్స్పోజ్ ఇంటూ B ట్రాన్స్పోజ్ అని చెప్పి ఉంటుంది. అదొక కాన్సెప్ట్. ప్రాపర్టీస్ ఉంటాయి ట్రాన్స్పోజ్కి సంబంధించి, అవైతే చదవడానికి ట్రై చేయండి. అండ్ ఫైండింగ్ ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఇన్వర్స్ నార్మల్గా ఇందాక చెప్పింది ఇన్వర్స్ ఇన్ మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్. ఇప్పుడు ఇది మ్యాట్రిక్స్ ఇన్వర్షన్ మెథడ్ కాదు, ఓన్లీ ఫైండింగ్ ఇన్వర్స్ ఆఫ్ మ్యాట్రిక్స్. ఇన్వర్స్ ఫార్ములా ఉంటుంది కదా, అడ్జాయింట్ A/det అని చెప్పి ఆ మెథడ్, ఆ ఫార్ములాని యూజ్ చేస్తూ మీరు ఇన్వర్స్ని ఫైండ్ చేయాలి ఒక మ్యాట్రిక్స్కి. ఓకేనా? అది టోటల్గా మ్యాట్రిక్స్ యొక్క ఎస్సేస్. మీకు నేను చెప్పాల్సింది ఏంటి అంటే మ్యాట్రిక్స్ నుండి 8 మార్క్స్ ఎవరైనా తెచ్చుకోగలరు, అండ్ షార్ట్ కూడా 3 మార్క్స్ ఎవరైనా తెచ్చుకోగలరు. మీరు ఈ చాప్టర్ని ఫోకస్డ్గా చాలా 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 ఫోకస్డ్గా ప్రిపేర్ అయినట్టయితే, నేను చెప్పిన మెథడ్సే ప్రిపేర్ అయినట్టయితే ఖచ్చితంగా చెప్తున్నాను 11 మార్క్స్ వస్తాయి. 28 మార్క్స్ పాస్ మార్క్ అన్నప్పుడు 11 మార్క్స్ ఇక్కడే వస్తున్నాయి, ఒక్క చాప్టర్ ప్రిపేర్ అయితే వస్తున్నాయి అంటే మిగతా 17 మార్క్స్ కోసం మాత్రమే మిగతాదంతా చదవాలి. ఎందుకు తీసుకురాలేరు అనేది నేను చెప్తాను మీకు. ఎందుకు తీసుకురాలేరు? 17 మార్క్స్ ఖచ్చితంగా తీసుకొస్తారు. మీరు కనుక మీ సీనియర్స్ని కానీ ఎవరైనా చూస్తే చాలామంది ఫస్ట్ ఇయర్లో వాళ్ళకి గైడెన్స్ లేక సరిగ్గా ప్రిపేర్ అవ్వడం రాక చాలామందికి M1 అనేది ఉండిపోతుంది. ఒక్కసారి M1 అనేది
బ్యాక్లాగ్ ఉంటే 2, 3, 4 మీరు రిలీవ్ అయిపోయిన వరకు M1 రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, ఇప్పటికీ రాస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలా ఎవరు చేయకండి, జూనియర్స్ ఎవరు మీరు అలా ఏం చేయకండి. నేను చెప్పిన ఈ మెథడ్ని ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా మీరు M1 క్లియర్ అయిపోతారు. 11 మార్క్స్కి మ్యాట్రిసెస్ నుండి ఒక్క మార్క్ కూడా పోదు, ఈ సింగిల్ మార్క్ పోదు నేను చెప్పిన ఈ మెథడ్స్ ఫాలో అయితే. అండ్ 1 more 2 మోడల్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే గాస్ జార్డన్ మెథడ్ అండ్ అలానే రోస్ని కాలమ్స్ని మనం చేంజ్ చేసే మెథడ్ ఉంటాయి కదా, గాస్ జార్డన్ మెథడ్. అది చాలా టిపికల్ట్, అది ఖచ్చితంగా ఎక్కువ సార్లు అడగలేదు, అడిగితే మాత్రం మీరు అటెంప్ట్ చేయాలి. డిటర్మినెంట్ ప్రాపర్టీస్ అని చెప్పి అది గాస్ జార్డన్ మెథడ్. అండ్ అలానే ఇంకొకటి నేను ఇక్కడ మర్చిపోయాను ఇవ్వడం, అదేంటి అంటే డిటర్మినెంట్ ప్రాపర్టీస్ యూజ్ చేస్తూ ఒక మోడల్ ఉంటుంది. డిటర్మినెంట్ ప్రాపర్టీస్ అంటే ఏం లేదు, నీకు క్వశ్చన్ చెప్తాను ఎగ్జాంపుల్గా చూడండి. ఆ క్వశ్చన్ ఎలా ఉంటుందంటే మీకు మ్యాట్రిక్స్ తెలుసు కదా, స్క్వేర్ బ్రాకెట్స్లో పెట్టి క్వశ్చన్ అనేది A 2B తర్వాత మళ్ళీ సెకండ్ రోలోని 2B C, తర్వాత థర్డ్ రోలోని C 2A అలాగ ఒక క్వశ్చన్ ఉంటుంది. అంటే క్వశ్చన్ అంటే అది ఒక్క క్వశ్చనే కాదు, ఆ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలంటే డిటర్మినెంట్ ప్రాపర్టీస్ యూజ్ చేస్తూ మీరైతే సాల్వ్ చేయాలి. ఓకేనా? ఇంకో క్వశ్చన్ చెప్తాను వినండి. A² A B² B తర్వాత C² C ఇలా ఉంటాయి కదా, మీకు కనిపిస్తూ ఉంటాయి కదా ఆల్ఫాబెట్స్ ఉంటూ. ఇలాంటివి కూడా మీరు ఒక 3-4 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి, అందుకే చెప్పండి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే ఇంపార్టెంట్ ఏమైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉన్నాయో అన్నీ కూడా పంపిస్తాను, మీరు దాని నుంచి ప్రిపేర్ అయినా సరిపోతుంది. ఇప్పుడు నేను చెప్పిన ఈ మోడల్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రిపేర్ అయిన తర్వాత మ్యాట్రిసెస్ నుండి నేను చెప్తున్న నెక్స్ట్ మెథడ్ ఏముంది, అదే డిటర్మినెంట్ ప్రాపర్టీస్ యూజ్ చేస్తూ కొన్ని సమ్స్ ఉంటాయి, అవి ప్రిపేర్ అవ్వండి. మ్యాట్రిక్స్ 11 మార్క్స్కి 11 మార్క్స్ ఖచ్చితంగా వస్తాయి. ఇది మ్యాట్రిసెస్ కోసం. వీడియో లెంత్ వస్తున్నా మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది అని చెప్తున్నాను. మీకు కనుక బోర్ కొట్టినట్టయితే పాజ్ చేసి మీరు ఏమైనా పనులు ఉంటే చేసుకొని మళ్ళీ చూడండి. ఓకేనా? మీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి వీడియోస్ చూడాలి. నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఆల్రెడీ ఫస్ట్ ఎస్సే కోసం చెప్పాను అండ్ అలానే ఒక షార్ట్ ఆన్సర్ కోసం డిస్కస్ చేసాం, 11 మార్క్స్ కోసం డిస్కస్ చేసాం. ఇప్పుడు చూద్దాం ఎస్సేస్ ఫ్రమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రమ్ కోఆర్డినేట్ జామెట్రీ. కోఆర్డినేట్ జామెట్రీలో మీకు ఎస్సేస్ ఎక్కడి నుంచి వస్తాయని చెప్పాను చూడండి. 14AB సర్కిల్స్ నుండి కానీ కొనిక్ సెక్షన్స్ నుండి కానీ మీరు అటెంప్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు దీని నుండి ఇంపార్టెంట్ చెప్తాను. ఇంపార్టెంట్ ఓన్లీ 8 మోడల్స్ ఉన్నాయి. ఈ 8 మోడల్స్ మీరు ప్రిపేర్ అయినట్టయితే డ్యామ్ ష్యూర్ ఖచ్చితంగా మీరు మ్యాట్రిక్స్ తర్వాత సెలెక్ట్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ అండ్ ఈజియెస్ట్ చాప్టర్ ఏదైనా ఉందంటే కోఆర్డినేట్ జామెట్రీ. ఓకేనా? జామెట్రీ అనగానే భయపడతారు, డిప్లొమాలో జామెట్రీ అంత ఇన్డెప్త్గా చెప్పరు కాబట్టి మీరు ఆల్రెడీ అందరికీ ఆన్లైన్ క్లాసెస్ అయ్యాయి కాబట్టి ఎలా చదవాలని చెప్తాను, జస్ట్ చూడండి. ఇప్పుడు సో ఫైండింగ్ ఈక్వేషన్, ఫస్ట్ సర్కిల్స్ నుండి ఎస్సేస్ చెప్తాను. ఫైండింగ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ గివెన్ డయామీటర్ పాయింట్స్. ఓకేనా? ఈ మోడల్ ఏంటి అంటే ఈక్వేషన్, ఈ సర్కిల్ ఉంటుందా, సర్కిల్ ఈక్వేషన్ అనేది ఫైండ్ చేయమంటాడు. ఫైండ్ చేయమని చెప్పి అక్కడ ఏమి ఇస్తాడంటే మీకు గివెన్ డేటా ఇవ్వాలి కదా, ఏమి ఇస్తాడంటే డయామీటర్ ఉంటుందా సర్కిల్కి, ఆ డయామీటర్ యొక్క ఈ ఎండ్ పాయింట్ ఆ ఎండ్ పాయింట్, అంటే డయామీటర్ అనే దానికి 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి, ఇటువైపు ఒకటి అటువైపు ఒకటి. ఆ 2 ఎండ్ పాయింట్స్ని ఇచ్చేసి ఆ ఈక్వేషన్ని, సర్కిల్ యొక్క ఈక్వేషన్ని ఫైండ్ చేయమని అడుగుతాడు. ఇది ఒక ఇంపార్టెంట్ మోడల్. ఎవ్రీ 5-6 క్వశ్చన్ పేపర్స్కి 2 to 3 times ఆర్ 3 to 4 times ఈ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ 5-6 క్వశ్చన్ పేపర్స్కి 2 to 3 times మ్యాక్సిమం అడుగుతున్నాడు. ఇది ఇంపార్టెంట్ మోడల్. ఈ క్వశ్చన్స్ చూడండి. ఓకే? నెక్స్ట్ ఫైండింగ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ గివెన్ సెంటర్ అండ్ రేడియస్. ఓకేనా? ఇది కూడా ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ని ఫైండ్ చేయడమే, బట్ ఇందాకలా డయామీటర్ ఎండ్ పాయింట్స్ కింద ఇస్తే ఇక్కడ సర్కిల్ యొక్క సెంటర్ అండ్ అలానే ఆ సెంటర్ నుండి రేడియస్ ఉంటుంది కదా, ఆ సెంటర్ నుండి ఆ రేడియస్, అదే సెంటర్ అండ్ రేడియస్ ఇచ్చేసి వాటి వాల్యూస్ ఇచ్చేసి ఈక్వేషన్ని కనుక్కోమంటున్నాడు, సర్కిల్ యొక్క ఈక్వేషన్ని. ఇది సెకండ్ ఇంపార్టెంట్ మోడల్. ఓకేనా? ఫస్ట్ది సెకండ్ది ఇప్పుడు చెప్పిన 2 చాలా ఇంపార్టెంట్ మోడల్స్. అండ్ థర్డ్ ఏంటంటే ఫైండ్ సెంటర్ అండ్ రేడియస్ ఆఫ్ గివెన్ సర్కిల్ ఆఫ్ ఈక్వేషన్. ఓకేనా? సెంటర్ అండ్ రేడియస్ ఇస్తాడు, ఆ తర్వాత సర్కిల్ ఆఫ్ ఈక్వేషన్ ఇస్తాడు, మనకి సెంటర్ అండ్ రేడియస్ని ఫైండ్ చేయమని అడుగుతున్నాడు. ఓకేనా? ఫైండ్ సెంటర్ అండ్ రేడియస్. ఇందాక నేను చెప్పాను ఈక్వేషన్ ఇవ్వకుండా సెంటర్ రేడియస్ ఇచ్చి ఈక్వేషన్ ఫైండ్ చేయమన్నారు. ఇప్పుడు ఏంటంటే ఈక్వేషన్ ఇచ్చేసి సెంటర్ రేడియస్ని ఫైండ్ చేయమంటున్నారు. ఈజీయే, చాలా ఈజీ. ఇది షార్ట్ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, లేదా ఎస్ఏ కూడా అడుగుతారు. ఓకేనా? 8 మార్క్స్ సెకండ్ కూడా అడగవచ్చు. ఓకే? ఇది నెక్స్ట్ క్వశ్చన్. ఆ తర్వాత ఏంటంటే ఫైండ్ ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ విత్ 3 points. ఓకేనా?
3 పాయింట్స్ ఇచ్చేస్తారు. ఇది కూడా ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్నే ఫైండ్ చేయమంటున్నారు. 3 పాయింట్స్ ఇచ్చేస్తారు. ఎలా ఇస్తారంటే పాయింట్స్ 1,0, 2,0, 3,0 లేదా 1,1, 2,1, 3,1 అలా 3 పాయింట్స్ ఇచ్చేసి ఆ 3 పాయింట్స్ నుండి మనం సర్కిల్ డ్రా చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ ఈక్వేషన్ని మనం ఫైండ్ చేయమంటున్నారు. ఓకేనా? ఇవి 4 మోడల్స్ నుండి తప్ప మీకు ఎక్కడి నుంచి అడగరు. అండ్ ఈ 4 మోడల్స్ కూడా ఒక పేజ్లో అయిపోయే సమ్స్ చాలా ఈజియెస్ట్గా ఉంటాయి. మీరు చూడండి సర్కిల్స్ని. మీ M1 టెక్స్ట్ బుక్ C20 ఫాలో అవ్వండి. లేదు అనుకుంటే C16 టెక్స్ట్ బుక్స్ మీ దగ్గర సీనియర్స్ దగ్గర నుంచి ఎవరైనా తీసుకున్నారన్నా C16 కూడా సరిపోతాయి. మీకు సిలబస్ మారలేదు, అదే చెప్తున్నాను. సిలబస్ మారలేదు, ప్యాటర్న్ మాత్రమే మారింది. ఓన్లీ మ్యాథ్స్లో ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ ఆల్జీబ్రాలో ఏదైతే 3 మార్క్స్ షార్ట్ ఉందో అది మీ C16 బ్యాచ్కి లేదు. బట్ అదొక్కటే యాడ్ చేశారు అంతే. కొంచెం మిగతాదంతా క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ని చేంజ్ చేసేసారు అంతే. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు సర్కిల్స్ అంటే మీరు 14A నుండి 14A ఏదైతే ఉందో చూడండి. మీరు ఇక్కడ ఒకసారి 14A ఉంది కదా, ఆ 14A ఏదైతే ఉందో అదైతే మీకు ఎలిమినేట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు నేను చెప్పేసాను చూడండి ఆల్రెడీ. 1 మినిట్ ఇక్కడ. సో చూడండి ఇక్కడ 1 మినిట్. 14A ఉంది కదా, ఎక్కడ ఇచ్చాను? 1 మినిట్. చూడండి ఇక్కడ 14A ఆల్రెడీ నేను 14A ఉన్న సర్కిల్స్ని తీసేశాను. 14A ఉన్న సర్కిల్స్ని అయితే ఎలిమినేట్ చేయడం జరిగింది. రిమైనింగ్ ఏదైతే ఉందో 14A కాకుండా ఇప్పుడు 14B చూద్దాం. ఆ 14B అనేది ఏంటి అనేది చూద్దాం. చూడండి 14B అనేది ప్రాపర్టీస్ ఆఫ్ పారాబోలా నుండి కోనిక్ సెక్షన్స్ నుండి వస్తుంది. కోనిక్ సెక్షన్స్ నుండి వస్తుంది కాబట్టి ఆ కోనిక్ సెక్షన్స్ ఏంటి అంటే ప్రాపర్టీస్ ఆఫ్ పారాబోలా, ప్రాపర్టీస్ ఆఫ్ హైపర్బోలా అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిప్స్. ఈ 3 మోడల్స్ని మీరు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ప్రాపర్టీస్ ఆఫ్ పారాబోలా అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిప్స్, ప్రాపర్టీస్ ఆఫ్ హైపర్బోలా. అంటే ఏంటంటే ప్రతి ఒక్కదానికి లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అండ్ లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ తర్వాత ఇంకా ఉంటాయి సంథింగ్ ఇంపార్టెంట్ మోడల్స్ ఉంటాయి. లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్, లెంత్ ఆఫ్ ఇంకా ఉంటాయి డైరెక్ట్రిక్స్, ఆ తర్వాత వెట్టిసెస్, ఫోకస్ అవన్నీ కూడా ఉంటాయి. ఆ ప్రాపర్టీస్ అవన్నీ ఎలిప్స్కి, హైపర్బోలాకి అండ్ అలానే పారాబోలాకి. ఈ ప్రాపర్టీస్ నుండి మీకు క్వశ్చన్ అడుగుతాడు. ఎలా అడుగుతాడంటే లాటస్ రెక్టమ్ ఫైండ్ చేయండి, వాల్యూస్ ఇచ్చేస్తారు. వాల్యూస్ ఇచ్చేసి మీకు లాటస్ రెక్టమ్ ఫైండ్ చేయండి, డైరెక్ట్రిక్స్ ఫైండ్ చేయండి, వెట్టిసెస్ ఫైండ్ చేయండి, ఫోకస్ ఫైండ్ చేయండి, సెంటర్ ఫైండ్ చేయండి, అలాంటివన్నీ అడుగుతూ ఉంటారు. ఓకేనా? ఇవి 3 ఇంపార్టెంట్ మోడల్స్. అండ్ 4th ఇంపార్టెంట్ మోడల్ ఏంటంటే క్వశ్చన్ అనేది ఫోకస్ డైరెక్ట్రిక్స్ ఈక్వేషన్ ఇచ్చేసి ఫోకస్ డైరెక్ట్రిక్స్ని ఇచ్చేసి ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా కానీ, ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా కానీ, ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ కానీ ఫైండ్ చేయమని అడుగుతారు. ఓకే, ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్. ఇది ఏంటి అంటే క్వశ్చన్ ఇచ్చేసి ఈక్వేషన్ ఆఫ్ హైపర్బోలా లేకపోతే ఈక్వేషన్ ఆఫ్ పారాబోలా, ఈక్వేషన్ ఆఫ్ ఎలిప్స్ అడుగుతూ ఉంటారు ఫోకస్ డైరెక్ట్రీస్ ఇచ్చేసరికి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే ఎందుకు సర్కిల్స్ మాకు ఆల్రెడీ వచ్చు అనుకున్న వాళ్ళు కొనిక్ సెక్షన్స్ని ప్రిపేర్ అవ్వకండి. అంటే ప్రిపేర్ అవ్వండి. ఎలా అంటే ఒకవేళ సర్కిల్స్లో మీకు రాని క్వశ్చన్ ఇస్తే ఏం చేస్తారు అప్పుడు? సో అందుకనే సర్కిల్స్లో ఉన్న క్వశ్చన్ నేను చెప్పిన 4 మోడల్స్ ఉన్నాయి కదా సర్కిల్స్, ఆ 4 మోడల్స్ ప్రిపేర్ అవడంతో పాటుగా ఇప్పుడు నేను చెప్పిన ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిప్స్, పారాబోలా, హైపర్బోలాలో ఉన్నాయి అట్లీస్ట్ ఎనీ 2 అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? అప్పుడు మీకు సర్కిల్స్ ఏమైనా ఎంత కష్టంగా ఇస్తే అప్పుడు మీరు కింద ఉన్న కొనిక్ సెక్షన్స్ని అటెంప్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో అందుకనే నేను చెప్తున్నాను. ఇదైతే టోటల్గా సర్కిల్స్. ఇప్పుడు మీకు ఖచ్చితంగా మ్యాట్రిక్స్ నుండి 8 మార్క్స్ వస్తుంది, సర్కిల్స్ కొనిక్ సెక్షన్స్ నుండి 8 మార్క్స్, 16 మార్క్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మ్యాట్రిక్స్లో షార్ట్ 19 మార్క్స్. ఇది మీరు ఇలా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి నేను చెప్తున్నట్టుగా. ఓకేనా? అంతకు మించి ఎక్కువ వెళ్ళకండి డెప్త్గా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు డిఫరెన్షియేషన్ నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే ఉన్నది. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్ అయితే మనం ఇప్పుడు చూద్దాం. ఏంటి అనేది చూద్దాం. చూడండి, డెరివేటివ్ ఆఫ్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఫంక్షన్. కొన్ని మోడల్స్ చెప్తాను డిఫరెన్షియేషన్ అండి. ఆ కొన్ని మోడల్స్ని మీరు ప్రిపేర్ అయినట్టయితే ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఓకేనా? డెరివేటివ్ ఆఫ్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఫంక్షన్. ఈ మోడల్ అయితే ఒక ఎవ్రీ పేపర్లోని రిపీటెడ్ అండి. లాస్ట్ ఇయర్ ఎలా అడిగారంటే లాస్ట్ పేపర్స్లోని 2 క్వశ్చన్స్ 2 ఎస్సేస్ ఉండేవి డిఫరెన్షియేషన్ అండి. బట్ ఏబీ కింద ఉంటాయి. అంటే ఎస్సేస్లో కూడా 5 మార్క్స్ 5 మార్క్స్ 5 మార్క్స్ 5 మార్క్స్ అలా ఏబీ అడుగుతారు. మీకు ఇప్పుడు ఏం చేశారు? ఆ ఏబీని ఏ ఆర్ బి రాయమన్నారు. వాళ్ళకి 2 రాయమనేవారు, మీకు ఇప్పుడు ఏ ఆర్ బి రాయమనేవారు. బట్ వాళ్ళకి వేరే చాయిస్ ఉండేదిలేండి. సో అందుకని ఇప్పుడు ఏంటంటే ఈ క్వశ్చన్ అనేది డెరివేటివ్ ఆఫ్ ఫంక్షన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ఫంక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ మోడల్. అంటే f(x), g(x) 2 ఫంక్షన్స్ అనుకుంటే
ఆ రెండింటిని డిఫరెన్షియేషన్ అనేది విత్ రెస్పెక్ట్ టు ఈచ్ అదర్ చేయాలి. ఓకేనా? ఈ మోడల్స్ అనేవి మీకు ఇవి ఎక్కడ తెలుస్తాయి అంటే మీరు కరికులం ఓపెన్ చేసి మీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే పైన హెడ్డింగ్ పెట్టి ఉంటుంది. ఆ హెడ్డింగ్ కింద ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ ఇప్పుడు నేను చెప్పిన మోడల్కి సంబంధించినవి అని మీకు అర్థమవుతాయి. ఓకే, అంతవరకు అర్థం కావు. నెక్స్ట్, డెరివేటివ్ ఆఫ్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్. మీకు ఆల్రెడీ చదివి ఉంటారు ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ అంటే అలా ఉంటాయి. సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, టాన్ ఎక్స్, కాట్ ఎక్స్, అవి మీకు ట్రిగ్నోమెట్రీ అంటే. అదే ఇన్వర్స్ అంటే ఏంటి? సైన్ ఇన్వర్స్ ఎక్స్, కాస్ ఇన్వర్స్ ఎక్స్, టాన్ ఇన్వర్స్ ఎక్స్, అలాంటివి ఉన్నవి ఇన్వర్స్ కదా. సో ఇప్పుడు డెరివేటివ్ ఆఫ్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్, ఇక్కడ డెరివేటివ్ ఆఫ్ ఇన్వర్స్ అడుగుతున్నాడు అంటే d/dx ఆఫ్ సైన్ ఇన్వర్స్ ఎక్స్, d/dx ఆఫ్ కాస్ ఇన్వర్స్ ఎక్స్, ఇలాంటివి ఇంత చిన్నవి అయితే అడగర్లేండి. ఏదైతే ఎవరైనా రాస్తారో అవి ఫార్ములా ఉన్నాయి డైరెక్ట్గా. సో వాటికి సంబంధించి ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్కి సంబంధించి డెరివేషన్ అడుగుతున్నారు. ఇది కూడా ఇంపార్టెంట్ మెథడ్. నెక్స్ట్ ఇక్కడ మీకు చూడండి మోడల్స్ చెప్పి 2 మోడల్స్ ఉన్నాయి. చూడండి, మీరు గమనించే ఉంటారు, ఇది ఇంపార్టెంట్ మోడల్. y = log x + log x + log x + ఇన్ఫినిటీ అని చెప్పి అలా రూట్స్ వెళ్తూనే ఉంటాయి. ఓకేనా? అది ఇంపార్టెంట్ మెథడ్ ఉంటుంది. సో ఇదైతే మీరు ట్రై చేయండి చదవడానికి. నెక్స్ట్ ఏంటంటే y = x అనేది ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. ఆ ఇన్ఫినిటీ వరకు ఉన్న మోడల్ని మీరు ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా? ఈ 2 మోడల్స్, ఇది ఎక్స్ అనే కాదు, లాగ్ ఎక్స్ అనే కాదు, అక్కడ కాస్ ఎక్స్ అడగొచ్చు, టాన్ ఎక్స్ అడగొచ్చు, సీకెంట్ ఎక్స్ అడగొచ్చు, ఏమైనా అడగొచ్చు. ఈ 2 మెథడ్స్ ప్రిపేర్ అవ్వకుండా వెళ్తే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది అని అనిపిస్తుంది. ఈ 2 మోడల్స్ అయితే ప్రిపేర్ అవ్వడానికే ట్రై చేయండి. ప్రిపేర్ అవడానికి మ్యాక్సిమం ట్రై చేయండి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే యూలర్స్ థీరం ప్రాబ్లమ్స్. ఈ క్వశ్చన్ అయితే ఖచ్చితంగా అడుగుతాడు, డామ్ ష్యూర్, రాసి పెట్టుకోవచ్చు. అంత ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది డిఫరెన్షియేషన్లో. మీకు యూలర్స్ థీరం అడగకుండా ఏ క్వశ్చన్ పేపర్ లేదు, చాలా తక్కువ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. యూలర్స్ థీరం అనేది ∂u/∂y సంథింగ్ అలా ఉంటుంది. సో ఆ మోడల్ ప్రూవ్ దట్ అని చెప్పి అడుగుతూ ఉంటాడు. మీరు ఒకసారి గమనించి ఈ క్వశ్చన్ అయితే సాల్వ్ చేయండి. అండ్ అలానే పారామెట్రిక్ ఫామ్, డెరివేటివ్ ఆఫ్ పారామెట్రిక్ ఫామ్ అంటే నార్మల్గా డెరివేటివ్ అనేది ఎక్స్తో రిప్రజెంట్ చేస్తాం. అంటే dy/dx విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేస్తాం డిఫరెన్షియేషన్ అనేది విత్ రెస్పెక్ట్ టు వై. కానీ పారామెట్రిక్లో ఏంటంటే dy/dt, dy/dθ, dy/ సంథింగ్ ఇంకొకటి d∝, dβ, అలాంటి వాటిని పారామెట్రిక్ డెరివేటివ్స్ అంటారు. వాటిని మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే యూవీ రూల్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి లేదు, జస్ట్ మీకు ఉంటుంది కదా ఫార్ములా, d/dx ఆఫ్ యూవీ అంటే d/dxv అని చెప్పి ఫార్ములా ఉంటుంది కదా. ఆ ఫార్ములాని అప్లై చేసి మీకు క్వశ్చన్ పేపర్ సింపుల్గా వచ్చింది అనుకుంటే ఆ క్వశ్చన్ పేపర్లో దీన్ని అయితే అడగడం జరుగుతుంది. అలాంటి టైంలో మాత్రమే దీన్ని అడుగుతారు, ప్రతిసారి అడగరు. మీరైతే అనుకోకండి ప్రతిసారి అడిగేస్తారని ఈ ప్రాబ్లం యూవీ రూల్ని. ఇది ఇంపార్టెంట్ కాదు, బట్ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి, అట్లీస్ట్ షార్ట్కైనా వస్తుంది. ఓకే, ఇది డిఫరెన్షియేషన్ నుంచి ఉన్న ఇంపార్టెంట్ ఎస్ఏ మోడల్స్. 7 మోడల్స్ చెప్పాను. ఇగోండి, A-B-Cలో 2 అంటే 4, యూలర్స్ 5, 6 డెరివేటివ్ ఆఫ్ పారామెట్రిక్ ఫామ్ 6, యూవీ రూల్ ప్రాబ్లమ్ 7 ఇంపార్టెంట్ మోడల్స్ చదవండి డెరివేటివ్స్ నుండి. ఎందుకంటే సేమ్ మ్యాట్రిసెస్ ఎలాగో డిఫరెన్షియేషన్స్ కూడా అలాగే 2 క్వశ్చన్స్ ఇస్తాడు. కాబట్టి ఇప్పుడు చెప్పిన 7 మోడల్స్ నుండి పోనీ ఒక మోడల్ మీకు తెలియదు వచ్చేసినా ఇంకో మోడల్ ఇప్పుడు నేను చెప్పిన మోడల్స్ నుండే వస్తుంది. ఓకేనా? అంతే, దీని నుండే అడుగుతాడు. మీరు కొంచెం ఎఫర్ట్స్ ఇస్తే మీరు ప్రిపేర్ అవ్వచ్చు. కొన్ని ఇంపార్టెంట్ మోడల్స్ మీరు అన్ని సమ్స్ ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఈ సమ్స్ అన్నీ ఎక్కడి నుంచి ప్రిపేర్ అవ్వాలని మాత్రం నేను చెప్తాను, వెయిట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్, ఆల్రెడీ వీఆర్ కమ్ అక్రాస్ సో ఇంపార్టెంట్ మోడల్స్ అన్నీ అయిపోయాయి. ఇప్పుడు చూడండి, ఇది సర్కిల్స్ మాట్లాడుకున్నాం, డిఫరెన్షియేషన్ మాట్లాడుకున్నాం, కొనిక్ సెక్షన్, మ్యాట్రిసెస్. ఇప్పుడు 12AB కింద మాట్లాడుకుందాం, ట్రాన్స్ఫర్మేషన్స్, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ. సో మీకు ఇక్కడ ట్రాన్స్ఫర్మేషన్స్ నుండి మోడల్స్ చెప్పడానికి లేవు, అందుకే డైరెక్ట్ క్వశ్చన్సే నేను తీసుకున్నాను. మోడల్స్ ఏం చెప్తాను, ఇంకా అంత ఏమి ఉండదు కాబట్టి మోడల్స్ డైరెక్ట్ నేను చెప్పిన క్వశ్చన్స్ నుండే వస్తున్నాయి. ఇప్పుడు నేను చెప్తాను క్వశ్చన్స్, 4 మోడల్స్ ఉంటాయి. ఈ 4 మోడల్స్ నుండి మీకు క్వశ్చన్స్ అయితే అడుగుతాడు. ఆ మోడల్స్ని కూడా నేను పేర్ల రూపంలో కాకుండా క్వశ్చన్స్ని తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వినండి. సో ఏంటి అంటే, ఇఫ్ cos x plus cos y equals to 3/5 and cos x minus cos y equals to 2/7, then show that 21 tan x minus y/2 plus 10 cot x plus y/2. సో మీరు ఇక్కడ గమనించాలి. సో మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ ఈక్వల్స్ టు 0. ఓకేనా? ఇఫ్ cos x ప్లస్ ఈ మోడల్లో నుంచి మీకు చూడండి 3 స్టార్ ఇచ్చాను, అంటే రిపీటెడ్గా అడుగుతున్నాడు ఈ మోడల్ నుంచి. ఓకేనా? అలాగే cos x ప్లస్ cos y కాకుండా tan x ప్లస్ tan y ఇచ్చేసి అక్కడ మీకు 21 cot x మైనస్ y/2 లేదా 10 tan x మైనస్ y/2. ఓకేనా? అర్థమైందా మీకు? ఈ మోడల్ అంటే
ఇలా ప్లస్ ఇచ్చేసి ప్రూవ్ చేయమని ఆపోజిట్లో అడుగుతున్నాడు అని అడుగుతున్నాడు. ఈ ఫస్ట్ క్వశ్చన్ మోడల్ మీకు అర్థమైంది కదా చూస్తేనే. ఇలాంటి మోడల్లో క్వశ్చన్స్ అడుగుతున్నాడు. మీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేస్తే ఒక 3-4 ఉంటాయి. ఆ 3-4 చేయండి అండ్ అలానే ఇక్కడ నేను చూపించిన క్వశ్చన్ కూడా సాల్వ్ చేయండి. అండ్ సెకండ్ మోడల్ ఏంటంటే సెకండ్ మోడల్ నుంచి రిపీటెడ్గా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఫస్ట్ మోడల్ కన్నా సెకండ్ మోడల్ నుండి రిపీటెడ్గా ఉంటున్నాయి. అవేంటి అంటే ఇప్పుడు నేను ఇచ్చిన 2, 3, 4 క్వశ్చన్స్ కూడా సేమ్ మోడలే. సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఫోర్త్ క్వశ్చన్ సేమ్ మోడల్, ఏం ఉండదు. ప్రూవ్ దట్ అని చెప్పేసి ట్రిగ్నోమెట్రిక్ వాల్యూస్ ఇచ్చేస్తాడు. sin 85 - sin 35 - cos 65 = 0. 0కి ఈక్వల్గా ప్రూవ్ చేసుకోవాలి. సేమ్ అలానే sin 50 - sin 70 + sin 10 = 0. ట్రాన్స్ఫర్మేషన్స్లో మీకు ఫార్ములాస్ ఉంటాయి కదా, ఆ ఫార్ములాస్ sin c + d/2 సంథింగ్ ఫార్ములాస్ ఉంటాయి కదా, ఆ ఫార్ములాస్ యూజ్ చేసి ఈ సమ్స్ అన్ని చేస్తారు. సో ఈజీగా మీకు ఫార్ములాస్ రిమెంబర్ ఉంటాయి కాబట్టి ఆ ఫార్ములాని అప్లై చేస్తూ చేసేయచ్చు. మీరైతే ఫార్ములాని ఫస్ట్ గెటింగ్ చేయండి. మీకు అది అర్థమైందా లేదా అని చూసుకొని నెక్స్ట్ మోడల్స్కి వెళ్ళండి. ఇది అయితే ఇంపార్టెంట్ మోడల్ ఫ్రమ్ ట్రాన్స్ఫర్మేషన్స్ చాప్టర్. నెక్స్ట్ ప్రూవ్ దట్, ఇది నెక్స్ట్ మోడల్. ఇది ఫస్ట్ మోడల్ చెప్పాను, సెకండ్ మోడల్ చెప్పాను, థర్డ్ మోడల్ ఏంటనేది 5th క్వశ్చన్ చూడండి. ప్రూవ్ దట్ cos a + cos 120 + a + cos 120 - a. ఈ మోడల్ కూడా రిపీటెడ్గా అడుగుతూనే ఉంటున్నాడు. ఓకే, ఈ మోడల్ కూడా మీకు రిపీటెడ్గా అడుగుతున్నాడు. ఇది ఒక మోడల్. నెక్స్ట్ ఏంటంటే ప్రూవ్ దట్ cos a - అండ్ cos 3a - ఇది ఉంది కదా, ఈ మోడల్ని కూడా అడుగుతున్నాడు. టోటల్గా 4 మోడల్స్ చెప్పాను. మీకు కనిపిస్తూనే ఉంది, ఈజీగా ఉంది. ఆ మోడల్స్ అన్ని ప్రిపేర్ అవ్వండి. మీకు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్మేషన్స్ నుండి ఈ మోడల్స్ తప్పి ఇంకెక్కడ అడగడు. ఈ మోడల్స్ని తప్పించి ఇంకెక్కడ అడగడు. ఈ మోడల్స్ని ప్రిపేర్ అవ్వండి. ఈ సమ్స్ని ముందు ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇలాంటి సమ్స్ ఇంకేమైనా ఉన్నాయని చూసుకొని దానికి రిలేటెడ్ మోడల్స్ని ప్రిపేర్ అయితే సరిపోతుంది. దీనికి ఆల్టర్నేటివ్గా వచ్చే చాప్టర్ ఏంటంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్. ఓకేనా, ఒక 5 to 10 minutesలో వీడియో అయిపోతుంది. టెన్షన్ అవ్వకండి ఎంత లాంగ్ ఉంది అని. సో ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్స్ నుండి ఏంటి అంటే, సో ఇక్కడ చూడండి, మీరు 4 క్వశ్చన్స్ రాశాను. 4 క్వశ్చన్స్లోని 2 మోడల్సే ఉన్నాయి, అంతకుమించి ఎక్కువ లేవు. 5 క్వశ్చన్స్ రాశాను. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మీకు ఫస్ట్ క్వశ్చన్ వదిలేస్తే సెకండ్, థర్డ్, ఫోర్త్ ఉంది కదా, సెకండ్, థర్డ్, ఫోర్త్ అనేది ఏమి ఉండదు. లెఫ్ట్ సైడ్ సేమ్ టర్మ్స్ ఉన్న tan 1 1/4 + tan 1 3/4 ఇచ్చేసి ఆపోజిట్లోని π/4కు π/2కు ఈక్వల్ చేసి ప్రూవ్ చేయమంటారు. అది tan అవ్వచ్చు, cot అవ్వచ్చు, sin అవ్వచ్చు, secant అవ్వచ్చు. ఫస్ట్ మోడల్, థర్డ్ మోడల్ చూస్తే అలా కాదు. ఈ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే ఆ మోడల్స్ నుంచి వచ్చిన మీరు ప్రిపేర్ అవ్వచ్చు. cot 1 x అని చెప్పి ఇచ్చేసి = π/2కి ఈక్వల్ చేసుకొని π/2కి ఈక్వల్ అయిన తర్వాత దెన్ షో దట్ xy + yz + zx = 1. ఇదైతే చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అండ్ 5th మోడల్ చూస్తే సేమ్ అలానే ఉంది, బట్ షో దట్ ఇందాక xy + yz అడిగితే ఇక్కడ x² + y² + z² అడిగి = 1కి ప్రూవ్ చేయమంటున్నాడు. ఇలాంటి మోడల్స్ని ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా, 2, 3, 4 సేమ్ మోడల్, 1, 5 ఒక మోడల్. ఓకేనా, ఇలాంటి సమ్స్ని మీరు ప్రిపేర్ అవ్వండి. ఇలాంటి మోడల్ క్వశ్చన్స్ ఏమున్నా క్వశ్చన్ పేపర్స్ నుండి ప్రిపేర్ అవుతూ మీ టెక్స్ట్ బుక్స్ నుండి కూడా ప్రిపేర్ అవ్వండి. ఇప్పటికీ నేను 4 essays చెప్పాను. 4 essays అంటే 4 8s 32 మార్క్స్ చెప్పాను. అండ్ అలానే మరొక 3 మార్క్స్కి సంబంధించి నేను ఏం చెప్పాను, జస్ట్ షార్ట్ చెప్పాను. అంటే ఇన్నే చెప్పాను అనుకోకండి. ఇంకేంటి అంటే మీరు ప్రిపేర్ అవ్వాల్సింది, ఇప్పుడు నేను ఇన్ డీటెయిల్గా చెప్తాను. 5 minutes ఉంటుంది చూడండి. మీరు రిమైనింగ్ షార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి చూద్దాం, ఆగండి. నేను ఒక ఎస్సే కోసం చెప్పలేదు మీకు, ఎందుకు చెప్పలేదని చెప్తాను చూడండి. 4 essays కోసం చెప్పాను. అండ్ 10 marks ఎస్సే అనేది అది ఇంకా మీ ఇష్టం. అది అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ నుండి ఎక్కడి నుంచి అడుగుతారో కూడా ఎవరికి తెలియదు. మీరే ఫస్ట్ ప్యాటర్న్ కాబట్టి పోనీ ఏమైనా ముందు అడుగుంటే ఇలాంటి ప్యాటర్న్స్లోని నేను ఏమైనా చెప్పడానికి, బట్ ఎక్కడి నుంచి అడుగుతారో కూడా తెలియదు. ఎందుకంటే మీరే ఫస్ట్ ప్యాటర్న్, ఫస్ట్ క్వశ్చన్ పేపర్ అటెంప్ట్ చేసేదే మీరు. సో అందుకనే కొంచెం. అండ్ 1 more thing ఏంటి అంటే జాగ్రత్తగా ఈసీఈ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే ఇక్కడ వాళ్ళు చూడండి, వాళ్ళు జాగ్రత్తగా ఉండి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. అట్లీస్ట్ ట్రిపుల్ఈఓ, మెకానికల్లో, ఈ సిఎస్సిఓ ఇంకా వాళ్ళు ఎవరైనా అయితే వాళ్ళకి తర్వాత మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ వస్తుంది కాబట్టి వాళ్ళకి కొంచెం ఓకే ఈసీఈ వాళ్ళకి ఇలా అడిగారు కాబట్టి మాకు కూడా ఇలాగ అడగచ్చు నాకు ఐడియా వస్తుంది. బట్ ఈసీఈ వాళ్ళే C20 క్వశ్చన్ పేపర్కి సంబంధించి ఫస్ట్ మ్యాథమెటిక్స్ పేపర్ని అటెంప్ట్ చేసేవాళ్ళు. సో మ్యాథ్స్ ఎగ్జామ్ ఫస్ట్ ఈసీఈకి ఉంటుంది కాబట్టి కొంచెం చూసుకోండి జాగ్రత్త, అది చెప్తున్నాను. 13AB నేను చెప్పట్లేదు. 13AB ఎందుకు చెప్పట్లేదు అంటే ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ అనేది 4 మోడల్స్ ఉంటుంది. ఆ 4 మోడల్స్ నుండి నేను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే ఏ మోడల్ కూడా రిపీటెడ్గా లేదు. మెకానికల్ వాళ్ళకి ఏమో సంథింగ్ మెకానికల్కి ఏమో ఒక ఫస్ట్ మోడల్ అడిగితే ఈసీఈ వాళ్ళకి 4th మోడల్ అడుగుతున్నాడు, ట్రిపుల్ వాళ్ళకి 2nd మోడల్ అడుగుతున్నాడు. అలా అడుగుతుంటే మీరు అప్పుడు 4 మోడల్స్ ప్రిపేర్ అవ్వాలి. ఇంకా మాకు డౌట్ ఉంది అనుకున్న వాళ్ళు ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ నుండి 4 మోడల్స్ ప్రిపేర్ అవ్వండి. లేదా ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుండి మీకు కనుక వచ్చున్నట్టయితే ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ నుండి అయినా ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, ఇది నేను చెప్పాలనుకుంటుంది టోటల్గా. అండ్ ఇప్పుడు
మీకు ఒక యాప్ పేరు చెప్తాను, సో చూడండి. లేదా యాప్ పేరు కాకపోయినా పోనీ నేను జస్ట్ మీకు PQP, సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అని చెప్పి మీకు ఉంటుంది. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ యాప్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళినట్టయితే ఖచ్చితంగా అన్ని క్వశ్చన్ పేపర్స్ మీకు కనిపిస్తాయి. అన్ని క్వశ్చన్ పేపర్స్ కనిపిస్తాయి. మీకు అంత ఇబ్బందిగా ఉంది అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్ అయినా జాయిన్ అవ్వండి. ఇప్పుడు ఏం చేస్తారు షార్ట్స్ కంటే, మీకు ఇక్కడ చూడండి, నేను షార్ట్స్కి మీకు చూపిస్తాను. సో చూడండి, ఈ షార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫంక్షన్స్ అండ్ రిలేషన్స్ ఉన్నది కదా ఫస్ట్ షార్ట్, దాన్ని పక్కన పెడితే రిమైనింగ్ అన్నీ కూడా షార్ట్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ 10 క్వశ్చన్ పేపర్స్ని తీసుకోండి. 10 క్వశ్చన్ పేపర్స్ని 9 షార్ట్స్ ఉంటాయి. 10 × 9 90 షార్ట్స్. ఏంటి ఇన్ని చెప్తున్నారు అంటే అన్ని ప్రిపేర్ అయితేనే మీరు మ్యాక్సిమం పాస్ అవ్వగలరు. నార్మల్గా ఇంకా బాగా చదువుకున్న వాళ్ళు అయితే అసలు అంతవరకు ఇంకా ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి. బట్ అట్లీస్ట్ పాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, ఇంకొకటి చెప్తున్నాను వినండి. పార్షియల్ ఫ్రాక్షన్స్ 3 మార్క్స్ ఉంది కదా, 3 మార్క్స్కి పార్షియల్ ఫ్రాక్షన్స్కి ఓన్లీ ఫస్ట్ మెథడ్ మాత్రమే అడుగుతాడు. ఇది గుర్తుపెట్టుకోండి, అన్ని మోడల్ని ప్రిపేర్ అయిపోకండి. ఓన్లీ ఫస్ట్ మెథడ్ ఒకటే, x/(x - 1) × x - 2 × పార్షియల్ ఫ్రాక్షన్స్. మీ పార్షియల్ ఫ్రాక్షన్స్లో 4 మెథడ్స్ చెప్తారు. రిపీటెడ్, లీనియరు, నాన్ రిపీటెడ్, లీనియరు అని చెప్తూ ఉంటారు కదా. అలాగా ఓన్లీ నాన్ రిపీటెడ్ అండ్ లీనియర్ అంటే ఫస్ట్ మెథడ్ అనుకుంటా. ఆ ఫస్ట్ మెథడ్ ఒక్కటే మీకు అడుగుతారు 3 మార్క్స్కి. డైరెక్ట్ ఈజీగా మీరు అసలు ఇంకే మోడల్స్ ప్రిపేర్ అవ్వకుండా వచ్చేస్తుంది. ఓన్లీ ఫస్ట్ మెథడ్ మాత్రమే అడుగుతాడు. ఓకేనా, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అది పార్షియల్ ఫ్రాక్షన్స్ నుండి. మ్యాట్రిసెస్ నుండి ఆల్రెడీ చెప్పాను నేను. ఇక్కడ చూసారా మీరు, మీకు ఎంత ఈజీగా అడిగారు క్వశ్చన్ పేపర్. A = అని చెప్పిచ్చి B = అని చెప్పిచ్చేసి ఫైండ్ A + B + B అండ్ A - B అంటారు. రెండింటిని యాడ్ సబ్ట్రాక్ట్ చేయమన్నారు. అంత ఈజీగా ఇంకెవరు. అండ్ అలానే వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, రిమైనింగ్ డిఫరెన్షియేషన్లోని 2 క్వశ్చన్స్ అడుగుతారు షార్ట్స్. ఆ 2 షార్ట్స్ కూడా మీరు ప్రీవియస్ 10 క్వశ్చన్ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తే 20 షార్ట్స్ వస్తాయి. ఆ 20 షార్ట్స్ నుండి మీరు ఈజీగా గెటిన్ అవుతారు. ఆ 20 షార్ట్ నుంచి మోడల్స్ నుండే మీకైతే అడుగుతారు. అట్లీస్ట్ మేము 90 క్వశ్చన్స్ సాల్వ్ చేయలేము, అన్ని షార్ట్స్ ప్రిపేర్ అవ్వలేము అనుకున్న వాళ్ళు ఏం చేయాలి అంటే, అన్నీ ప్రిపేర్ అవుతాను అన్న వాళ్ళ షార్ట్స్ ప్రీవియస్ 10 క్వశ్చన్ పేపర్స్, అట్లీస్ట్ 5 క్వశ్చన్ పేపర్స్, 10 వరకు వెళ్ళకండి, 5 క్వశ్చన్ పేపర్స్ అయినా తీసుకోండి. మేము ఆ 5 క్వశ్చన్ పేపర్స్లో అన్నీ ప్రిపేర్ అవ్వలేము అనుకున్న వాళ్ళు మాత్రం, ఎవరైతే అన్నీ ప్రిపేర్ అవ్వలేము అనుకుంటున్నారో వాళ్ళు ఏ చాప్టర్స్ నుండి ఫోకస్ చేయాలి అంటే, ఆల్రెడీ మ్యాట్రిక్స్ నేను చెప్పిన మోడల్స్ వెళ్ళండి. పార్షియల్ ఫ్రాక్షన్ ఫస్ట్ మెథడ్ ప్రిపేర్ అవ్వండి. ఫంక్షన్స్ అనేది మీకు ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఆ ఫంక్షన్స్లో ఏమడుగుతారు అనేది ఎవరికి చెప్పలేము. ఉన్న 3-4 కాన్సెప్ట్స్ని బాగా ప్రిపేర్ అవ్వండి ఫంక్షన్స్ నుండి, అంతే, ఇంకేం లేదు. సో 1, 2, 3 అయిపోయిన తర్వాత డెరివేటివ్స్కి వెళ్ళండి. డెరివేటివ్ ఏంటి, 9th, 10th. అండ్ ఇంకొకటి ఏంటి అంటే 7th క్వశ్చన్ ఎవరైనా విడిచిపెడితే మీ 3 మార్క్స్ని ఈజీగా లూజ్ చేసుకున్న వాళ్ళు అవుతారు. ఎందుకంటే స్ట్రైట్ లైన్స్ నుంచి అడుగుతారు. డెడ్ ఈజీ. డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ లైన్స్, డిస్టెన్స్ బిట్వీన్ పర్పెండిక్యులర్ లైన్స్, చాలా ఈజీగా ఉంటాయి క్వశ్చన్స్. ఫార్ములాస్ ఉంటాయి, ఆ ఫార్ములాస్ని చూసి మీరు అటెంప్ట్ చేయొచ్చు, అంత ఈజీగా ఉంటాయి. కాబట్టి మేము ప్రీవియస్ ఇయర్ 5 క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ అవుతాం అనుకున్న వాళ్ళు 5 క్వశ్చన్ పేపర్స్లో ఉన్న 10 షార్ట్స్ ప్రిపేర్ అయితే 50 క్వశ్చన్స్ వస్తాయి. మీకు ఆ మోడల్స్ నుంచి అడుగుతారు. మేము ప్రిపేర్ అవ్వలేము అనుకున్న వాళ్ళు మాత్రం 1, 2, 3, 7, 9, 10 అంటే 6 షార్ట్స్ ప్రిపేర్ అవ్వండి. మిగతా 4 వదిలేయండి. ట్రిగ్నోమెట్రీకి సంబంధించి, కాంప్లెక్స్ నెంబర్స్కి సంబంధించి మిగతా షార్ట్స్ వదిలేయండి. ఓకేనా, సో ఇంతవరకు మీకు అయితే సరిపోతుంది. లిమిట్స్ నుండి ఎలా చదవాలి అని చాలామంది అడుగుతున్నారు. x → 0 అని ఇస్తే ఆ x ప్లేస్లో మీ 0 సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేస్తే ఆన్సర్ పర్వాలేదు. లేదా మళ్ళీ LH హాస్పిటల్ రూల్ అని చెప్పి ఉంటుంది, హాస్పిటల్ రూల్, అవన్నీ అప్లై చేసి చెయ్యాలి. మీరు లిమిట్స్కి ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. 3 మార్క్స్ కాబట్టి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ నుండి ప్రిపేర్ అయినా మీకు ఈజీగా సరిపోతుంది. టోటల్గా మ్యాథమెటిక్స్ M1కి సంబంధించి డిప్లొమా C20 స్టూడెంట్స్ టోటల్గా అనాలిసిస్ చేయడం జరిగింది. టెలిగ్రామ్ గ్రూప్స్లో మీరు జాయిన్ అయితే నేను అన్ని క్వశ్చన్ పేపర్స్ కూడా మీకు అక్కడ పంపిస్తాను. ఓకేనా, అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, మీరు రాస్తున్నప్పుడు ఎలా రాయాలి, మ్యాథమెటిక్స్ ఎలా రాసుకోవాలి అనేది ఇంత బేగా నేను వీడియో అయితే పెట్టను. ఎందుకంటే ముందు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని బ్రాంచెస్కి పెట్టాలి కాబట్టి. ఆ తర్వాత మీకు ఎగ్జామినేషన్ టిప్స్ అన్నీ కూడా చెప్తాను. ఓకేనా, ఎవరు వరీ కాకండి. రోజుకి ఒక వీడియో అయితే ఖచ్చితంగా మన ఛానల్ నుంచి మీకు వస్తుంది. డైలీ 1 వీడియో వస్తుంది. ఓకేనా, అంతకు మించి ఎక్కువ రాదు. చాలా ఎక్కువ అనాలిసిస్ చేయాల్సి వస్తుంది. దాంతోపాటుగా ప్యారలల్గా నేను ప్రిపేర్ అవ్వాలి, నా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది. సో ఇంత టైంలో కూడా మీకైతే ప్రొవైడ్ చేస్తున్నాను. ఖచ్చితంగా అందరికీ అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉండి ఇంకా ఏమైనా వీడియోస్ కావాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన ఎస్సేస్, షార్ట్స్ ఇలా ప్రిపేర్ అయినట్టయితే ఖచ్చితంగా పాస్ అయిపోవచ్చు. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై. If you like the video, please hit the like button.